ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేయించి పేద విద్యార్థులకి వైద్య విద్యను అందించడంతో పాటు ఎన్నో పేద కుటుంబాలకు వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించి వాటిని కొన్ని పూర్తయ్యాయి, కొన్ని దాదాపుగా పూర్తయ్యే దశలో ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 17 మెడికల్ కళాశాలల్ని ఈరోజు దాదాపుగా పూర్తయ్యే దశలో ఉంటే 10 మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానివల్ల ఈరోజు ఆ దుర్మార్గమైనటువంటి నిర్ణయానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ప్రైవేటు సంస్థలు నడపకూడదు, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపాలి అని చెప్పి ఒక పిలుపునివ్వడం, ఆయన ఏ లక్ష్యంతో అయితే ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపి ఇది పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించడంతో పాటు పేదలకు వైద్యం అందించాలనేటువంటి ఆలోచనతో పనిచేశాడో ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన దానికి సంబంధించి పిలుపునివ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఈ జిల్లాలో కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం, అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాం.